హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైల్ లూప్ గురించి. సో వైల్ లూప్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు C# మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి? 2 టైప్స్ కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? ఫర్ లూప్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? వైల్ లూప్. ఓకే, సో ఫర్ లూప్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం మనము? ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు అవుట్పుట్ అనేది 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, లేదా అవుట్పుట్ అనేది 20 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటివి ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఎగ్జాక్ట్గా తెలిసినప్పుడు మనము ఫర్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వైల్ లూప్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఎగ్జాక్ట్గా నెంబర్ తెలిస్తే మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియనప్పుడు మనం వైల్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ C#కి వచ్చేసరికి మనకు వైల్ లూప్ని మళ్ళీ 2 పార్ట్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ వైల్ లూప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డూ వైల్. సో ఈ వైల్కి ప్లస్ డూ వైల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం కదా. సో ఫర్ లూప్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము? ఏదైనా ఒక స్టేట్మెంట్ని లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం లూప్స్ని యూజ్ చేస్తాము. సో ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినట్టయితే ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ ఇటరేషన్స్ తెలియకపోతే వైల్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ సేమ్ డెఫినేషన్ నేను 2 టైమ్స్ రిపీట్ చేశాను, మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫర్ లూప్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ వైల్ లూప్ని ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు మనం ఫర్ లూప్ కోసం ఏం చేసాము? ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము. సో వైల్ లూప్ కోసం ఏం యూజ్ చేయాలి? వైల్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేసాము? ఫర్ పక్కన పారాంథసిస్ తీసుకున్నాము. సో వైల్కి కూడా మనం పారాంథసిస్ తీసుకోవాలి. బట్ ఫర్ లూప్కి వచ్చేసరికి మనం టోటల్గా 3 పారామీటర్స్ని పాస్ చేస్తాము. బట్ వైల్ లూప్కి వచ్చేసరికి మనం ఓన్లీ సింగిల్ పారామీటర్ని మాత్రమే పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోవాలి. ఫర్ లూప్కి మనం టోటల్గా 3 పారామీటర్స్ని పాస్ చేస్తాము. బట్ వైల్ లూప్కి అయితే సింగిల్ పారామీటర్ని పాస్ చేస్తాము. ఫర్ లూప్లో ఏం చేస్తాము? మనము ఇనిషియలైజ్ చేస్తాం వాల్యూని int i = 1 అనేసి ఈ విధంగా. ఓకే, బట్ ఇక్కడ మనం వైల్లో ఏం చేస్తామంటే ఆ ఇనిషియలైజేషన్ ఏదైతే ఉందో అది మనం లూప్కి అవుట్ సైడ్లోనే రాస్తామన్నమాట. సో వైల్ లూప్ ఉంది కదా, సో వైల్ లూప్కి అవుట్ సైడ్లోనే int i = 1 అని తీసుకున్నాను. ఈ విధంగా మనకు ఫర్ లూప్లో అయితే పారాంథసిస్లోనే రాయాలి. బట్ వైల్ లూప్లో వచ్చేసరికి మనం ఫస్టే అసైన్ చేసేసుకొని దాని తర్వాత యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కండిషన్ i <= 10. సో i <= 10 అనేది కండిషన్ కదా. సో ఇక్కడ మనం వైల్ లూప్లో ఏం చేస్తామంటే సింగిల్ పారామీటర్ని పాస్ చేస్తామని చెప్పాను కదా. సో ఆ సింగిల్ పారామీటర్ వచ్చేసి కండిషన్ i <= 10 అనేది కండిషన్. అండ్ ఇక్కడ మనం థర్డ్ పారామీటర్ను కూడా పాస్ చేస్తాం ఫర్ లూప్లో అయితే i++ లేదా i-, అనేసి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ లూప్ ఏదైతే ఉంటుందో వైల్ లూప్, సో వైల్ లూప్ లోపల మనం ఇంక్రిమెంట్ని కానీ లేదా డిక్రిమెంట్ని కానీ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఫర్ లూప్కి ప్లస్ వైల్ లూప్కి మధ్య ఉన్న సింటాక్స్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో ఫర్ లూప్లో అయితే మనము 3 పారామీటర్స్ని పాస్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. బట్ మనకు వైల్ లూప్లో అయితే మనం ఓన్లీ సింగిల్ పారామీటర్ని పాస్ చేసి మనకు అవుట్పుట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ లూప్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు. వైల్ లూప్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు కదా. సో ఫర్ లూప్కి ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుస్తాయి, వైల్ లూప్కి ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియవు, అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు మనము ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో మరి ఎలాంటి సిచ్యువేషన్లో వైల్ లూప్ని యూజ్ చేస్తాము అనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశాను, వెబ్సైట్ని డెవలప్ చేశాను, అంటే ఒక అప్లికేషన్ని డెవలప్ చేశాను అనమాట. ఓకే, సో ఆ అప్లికేషన్ ద్వారా నేనేం చేస్తున్నా అంటే యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ డేటాబేస్ అనుకోండి. సో ఈ ఒరాకిల్ డేటాబేస్లో యూజర్కి సంబంధించిన నేము, యూజర్కి సంబంధించిన ఏజ్, యూజర్కి సంబంధించిన లొకేషను,
అండ్ జెండర్. సో ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ని అయితే నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రియల్ టైం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక అప్లికేషన్. సో యూట్యూబ్ అనేది ఒక అప్లికేషన్, జీమెయిల్ అనేది ఇంకొక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫేస్బుక్. సో ఫేస్బుక్ అనేది ఇంకొక అప్లికేషన్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కదా. ఇవన్నీ కూడా యూజర్స్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటున్నానంటే, యూట్యూబ్లో ఎంతమంది ఏమంటారు అకౌంట్స్, ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయి. సో యూట్యూబ్లో కంప్లీట్గా ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయి. సో జీమెయిల్లో కంప్లీట్గా ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయి. ఫేస్బుక్లో ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ నేను కనుక్కోవాలి అనుకుంటున్నాను. అంటే ఆ డీటెయిల్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో యూట్యూబ్లో నుంచి వాళ్ళ నేమ్ని, వాళ్ళ లొకేషన్ని, వాళ్ళ జెండర్ని ఈ విధంగా ప్రింట్ చేయాలి. సో జీమెయిల్ ఐడిని కూడా వాళ్ళ నేమ్ని, వాళ్ళ డీటెయిల్స్ని ఏవో ఒక డీటెయిల్స్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ హవర్ కావచ్చు, అందులో ఉన్న డేటా అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫేస్బుక్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఫేస్బుక్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం సేమ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయా? ఉండవు కదా. సో కొందరు న్యూ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా కొందరు ఆల్రెడీ ఉన్న అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనకు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఇన్ని అకౌంట్స్ ఉంటాయి అనేది మనం చెప్పలేము. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఈ వైల్ లూప్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు అర్థమైంది కదా, జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలనేసి చెప్తున్నాను. అంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సేమ్ అవుట్పుట్ కాకుండా డిఫరెంట్ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 10 అకౌంట్స్ ఉండొచ్చు, ఇంకొకసారి 20 అకౌంట్స్ ఉండొచ్చు, ఇంకొకసారి 15 అకౌంట్స్ ఉండొచ్చు. సో యూజర్స్ పెరిగిన కొద్దీ అకౌంట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ యూజర్స్ అనేటివి అకౌంట్ డిలీట్ చేసుకుంటే నెంబర్ అనేది తగ్గుతుంది కదా, కౌంట్ అనేది తగ్గుతుంది. సో మనకి ఎగ్జాక్ట్గా ఇన్ని నెంబర్ ఉంటుంది, 100 అకౌంట్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్గా 200 అకౌంట్స్ ఉన్నాయి అనేది మనం చెప్పలేము. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ వైల్ లూప్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక కాలేజ్కి సంబంధించిన అప్లికేషన్ని డెవలప్ చేశాను. సో కాలేజ్లో ఏంటి బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎస్సి బ్రాంచ్ అనుకుందాం. సో సిఎస్సిలో 50 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ 50 స్టూడెంట్స్కి సంబంధించిన నేను డీటెయిల్స్ని స్టోర్ చేసుకున్నాను. నేమ్ అండ్ బ్రాంచ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్ అండ్ లొకేషన్. సో ఈ విధంగా నేను డీటెయిల్స్ని స్టోర్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ 50 మెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్ని ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. మనం ఏం చేసుకోవచ్చు, ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అనమాట, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏంటి, ఎగ్జాక్ట్గా 50 మెంబర్స్ ఉన్నారు అని మనకు తెలుసు కాబట్టి మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా నేనేం చేశానంటే, ఈ 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 50 మెంబర్స్కి నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేశాక రిజల్ట్ వచ్చింది. సో నేను ఏం చేస్తున్నా అంటే, కంప్లీట్ 50 మెంబర్స్ని కాకుండా ఎవరికైతే 75 ఎబో మార్క్స్ వచ్చాయో వాళ్ళని మాత్రమే ప్రింట్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి నేను ఇప్పుడు 50 మెంబర్స్ ఉన్నారన్నాను. సో 50 మెంబర్స్లో ఎంతమందికి 75 వచ్చాయి అంటే మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే 5 మెంబర్స్కి రావచ్చు, 10 మెంబర్స్ రావచ్చు, 20 మెంబర్స్కి రావచ్చు, 50 మెంబర్స్కి రావచ్చు. సో ఎగ్జాక్ట్గా ఇంతే నెంబర్ ఉంటుంది, ఇన్ని టైమ్స్ మాత్రమే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, ఇన్ని టైమ్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయని మనం చెప్పలేము. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వచ్చేసి వైల్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది కదా. సో వైల్ లూప్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము అండ్ ఫర్ లూప్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అనేసి. సో ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు, ఎగ్జాక్ట్గా నాకు ఎన్ని టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అని తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అనేది తెలియనప్పుడు, ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలియనప్పుడు మనం వైల్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా ఫర్ లూప్ గురించి అండ్ వైల్ లూప్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈ వైల్ లూప్కి ప్లస్ డూ వైల్ లూప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, వైల్ లూప్ ఏదైతే ఉందో వైల్ లూప్ ఏదైతే ఉందో ఈ వైల్ లూప్ అనేది, సో ఫస్ట్ ఒకటే నీట్గా వస్తుంది స్కెచ్,
మిగతా ఇవి కూడా నీట్గా రావట్లేదు. సో వైల్ లూప్ ఏదైతే ఉందో ఈ వైల్ లూప్ అనేది ఫస్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. కండిషన్ అనేది ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ డూ వైల్ లూప్ ఏదైతే ఉందో ఈ డూ వైల్ లూప్ అనేది వైల్కి ఆపోజిట్ అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాక తర్వాత కండిషన్స్ని చెక్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకు వైల్కి ప్లస్ డూ వైల్కి ఉన్న డిఫరెన్స్. సో దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా చూసినట్టయితే మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మనము లేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ని ట్రై చేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం వైల్ లూప్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ వైల్ లూప్ అనేది యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం సిస్టంలో కలుద్దాం. సో ఇప్పుడు మనం అయితే డైరెక్ట్గా వైల్ లూప్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ గురించి తెలుసుకుందాము. బట్ మనకు ఇప్పుడు ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా నార్మల్గా థియరీ పార్ట్లో. సో అలాంటి ఎగ్జాంపుల్స్ అయితే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయలేము, ఎందుకంటే మనం డేటాబేస్కి కనెక్ట్ అవ్వలేదు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ని అయితే ప్రాక్టీస్ చేయలేము. బట్ నార్మల్గా మనం ఫర్ లూప్ని యూజ్ చేసి ఏ విధంగా అయితే అవుట్పుట్ని ప్రింట్ చేసామో సేమ్ అలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ని మనం వైల్ లూప్ని యూజ్ చేసి కూడా ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ ఒక టేబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5th టేబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, నెంబర్ అనేసి. ఆ వేరియబుల్ నేను 5 అనే వేరియబుల్ని తీసుకున్నాను, 5 అనే నెంబర్ని స్టోర్ చేసేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి వైల్ లూప్ కదా. సో వైల్ ఆఫ్ పారెంథసిస్ లో మనం కండిషన్ ని పాస్ చేయాలి. సో కండిషన్ ఏంటి అంటే నేను వచ్చేసి i <= 10 అనేది పాస్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేస్తున్నాను, i = 1 అనేసి. సో ఇంట్ కాదు, i <= 10 అనేసి నేను ఒక కండిషన్ని పాస్ చేశాను. ఓకేనా? సో నార్మల్గా అయితే మనం ఇక్కడ i <= 10 అని ఇచ్చేసాం కదా. సో ఈ విధంగా కాకుండా మనకి ఏమని ఇస్తామంటే హ్యాస్ నెక్స్ట్. సో ఆ విధంగా కొన్ని మెథడ్స్ ఉంటాయి మనకు డేటాబేస్కి కనెక్ట్ అయినప్పుడు. అంటే జావాలో చూశాను నేను, ఎగ్జాక్ట్గా మనకు C# అలాగే ఉంటాయా లేదా అని అయితే నాకు గుర్తులేదు. హ్యాస్ నెక్స్ట్ అనేసి మనకు మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఈ హ్యాస్ నెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేసినట్టయితే మనకు ఇంకా వేరియబుల్స్ ఉంటే అటు ఇంకా రికార్డ్స్ ఉంటే డేటాబేస్లో ఆ రికార్డ్స్ని ప్రింట్ చేయాలి. సో ఆ విధంగా వస్తుంది అనమాట. సో C# ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని అయితే నాకు ఐడియా లేదు. మనం అక్కడి వరకు వెళితే దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం i <= 10 నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో లూప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ లూప్ ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ console.writeLine యూజ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేసి చూపిస్తాను. సో console.writeLine ఆఫ్ మనం ఏంటి ఇంటర్పోలేషన్ యూజ్ చేస్తున్నాం. సో $సింబల్ని యాడ్ చేయాలి. సో $, దాని తర్వాత మనకి ఏం ప్రింట్ అవ్వాలి, నెంబర్ ప్రింట్ అవ్వాలి. సో నెంబర్ కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి నమ్ ఇంటూ తర్వాత ఐని ప్రింట్ చేయాలి. సో i = మళ్ళీ నంబర్ ఇంటూ i. సో ఈ విధంగా అయితే నేను ప్రింట్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ని చూద్దాం. సో అవుట్పుట్ని చూసినట్టయితే మనకు ఫర్ లూప్కి ప్లస్ వైల్ లూప్కి సేమ్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతుంది, మనకు ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు. బట్ ఇక్కడ నేను నార్మల్గా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. బేసిక్ అంటే చాలా బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సారీ ఇక్కడ మనము ఇంక్రిమెంట్ చేయడం మర్చిపోయాము. సో ఇంక్రిమెంట్ చేయడం మర్చిపోయాం కాబట్టి అది ఇన్ఫినిట్ లూప్గా వెళ్ళిపోయింది. సో i++ అని యాడ్ చేయాలి. సో i++ అని యాడ్ చేస్తేనే కదా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం దాని యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యి ఒక స్టేజ్ వరకు వస్తుంది. సో అది మనం మర్చిపోయాం కాబట్టి అన్లిమిటెడ్ లూప్ అయిపోయింది ఇంతకుముందు. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి 5 × 10 = 50 వరకు అయితే రావడం జరిగింది. సో ఫర్ లూప్లో ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తామో వైల్ లూప్లో కూడా మనం అదే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే వైల్ లూప్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు అని చెప్పాను కదా. సో దానికి రిలేటెడ్గానే మనం ఎగ్జాంపుల్ని ట్రై చేయాలి అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. సో అదంతా మనం తర్వాత ఫ్యూచర్లో అయితే తెలుసుకుందాము, మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో వైల్ లూప్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎగ్జాక్ట్గా మనకు ఎన్ని టైమ్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ ఆ లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి అని తెలియనప్పుడు మాత్రమే మనం వైల్ లూప్ని యూజ్ చేస్తాం. అది డెఫినేషన్. ఓకే, సో ఇదైతే ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో బేసిక్ ఎగ్జాంపుల్ ద్వారా నేను ఒక టేబుల్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటి వైల్కి ప్లస్ డూ వైల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే int i = ఫస్ట్ టైం నేను 11 అని తీసుకున్నాను వాల్యూని. int i = 11 అని తీసుకున్నాను డైరెక్ట్గా.
ఇప్పుడు గెస్ చేయండి ఆన్సర్ ఏమొస్తుంది మనకు. ఫస్ట్ వైల్కి వెళ్ళిపోతుంది. సో వైల్కి వెళ్ళిపోయాక i less than or equals to 10 అంటే 11 less than or equals to 10 అనేది ప్రింట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఏమైంది అంటే కండిషన్ ఫస్ట్ టైం ఏదైతే ఉందో ఫస్ట్ టైమే మనకు కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకు నార్మల్గా అయితే ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వకూడదు. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసినట్టయితే కనుక మనకి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వలేదు ఇదే వైల్ లూప్లో. బట్ ఇప్పుడు చూడండి నేను సేమ్ దీన్నే ఒకసారి డూ వైల్లో రాస్తాను. సో డూ వైల్లో రాసినప్పుడు మనకి ఏమవుతుంది అనేది. సో డూ వైల్ కదా. సో డూ వైల్ కాబట్టి ఫస్ట్ మనం డూని యాడ్ చేయాలి. సో డూ ఆఫ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ సంథింగ్. సో ఈ ఇంతకుముందు మనం ఏదైతే అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు అదే అవుట్పుట్ని ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాను. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ ఆ టేబుల్ని ప్రింట్ చేస్తున్నాను అండ్ ఐ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో దీని తర్వాత మనం వైల్ని యాడ్ చేయాలి. సో వైల్ ఆఫ్ ఇక్కడ మనం కండిషన్ని పాస్ చేయాలి. ఏమని i less than or equals to 10 ఇది కండిషన్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము డూని యాడ్ చేస్తున్నాము. అంటే డూ ఇందులో ఉన్నది చెయ్యాలి. సో ఇందులో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఎప్పుడు i less than or equals to 10 అయినప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం జస్ట్ వైల్ లూప్ని యూజ్ చేసి సేమ్ అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అండ్ డూ వైల్ యూజ్ చేసి కూడా సేమ్ అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనేసి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ని యూజ్ చేసి కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ వీఆర్ ఫ్రమ్ డూ వైల్ లూప్ అని యాడ్ చేస్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి జస్ట్. ఓకే. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సో వైల్ లూప్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక డూ వైల్ లూప్లో మనకి ఏమవుతుందంటే మస్ట్ అండ్ షుడ్గా ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో మీరు ఇచ్చే కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ కండిషన్ అనేది ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా మనకు 100% ఒక్కసారి అయితే అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఏంటి i less than or equals to 10 బట్ మనం తీసుకున్న వాల్యూ ఏంటి 11. సో 11 less than or equals to 10 అంటే ఫస్ట్ టైమే కండిషన్ ఫెయిల్ అయినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకంటే మనకు టాప్ టు బాటమ్ వస్తుంది కదా. సో టాప్ టు బాటమ్ కాబట్టి డూ అని ఇచ్చేసాం. సో డూలో మనకు డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయాయి. సో స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయాక దాని తర్వాత వాల్యూని చెక్ చేసుకుంటుంది i less than or equals to 10. సో i వాల్యూ ఎంత 11 + 1 12 అవుతుంది. సో 12 less than or equals to 10. సో అక్కడికి మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. ఓకే. అంటే ఫస్ట్ టైం కండిషన్ ఫెయిల్ అయితే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ రాదు. ఎందులో వైల్ లూప్లో ఫస్ట్ టైమే కండిషన్ ఫెయిల్ అయినా కూడా మస్ట్ అండ్ షుడ్గా అట్లీస్ట్ ఒకసారి అయితే అవుట్పుట్ వస్తుంది. ఎందులో డూ వైల్లో. ఇది మనకు వైల్కి ప్లస్ డూ వైల్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ జస్ట్ మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అయితే ట్రై చేసాము. సో ఇది కాకుండా మీరు ఇంకా ఏమైనా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందని తెలియలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము i less than or equals to 50 అని ఇచ్చేసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను i less than or equals to 50 అని ఇచ్చేసాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఐలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఈ ఐలో ఉన్న వాల్యూ నేను 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఓకే. సో ఐలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఐలో ఉన్న వాల్యూని 2 తోటి మల్టిప్లై చేసేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పండి ఆన్సర్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది మనకు మల్టిప్లికేషన్ అనేది. సో నార్మల్గా 25 టైమ్స్ రావాలి. సో ఇది మనం చిన్న నెంబర్ ఇచ్చేసాం కాబట్టి ఈజీగా గెస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 25 టైమ్స్ కాదు మనకేమొస్తుంది ఫస్ట్ మనము 1 తీసుకున్నాం కదా. సో 1ని తీసుకున్నాం కాబట్టి మనకు ఒక ఆన్సర్ అయితే ప్రింట్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మనము టేబుల్ని కాకుండా జస్ట్ నేను డైరెక్ట్గా ఐ వాల్యూని ప్రింట్ చేసి చూపిస్తున్నాను. ఓకే. సో కంట్రోల్ S సేవ్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము i less than or equals to 50 అని ఇచ్చేసాము. సో i less than or equals to 50 అని ఇచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఐలో ఉన్న వాల్యూని డబల్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ 1 ఉంటుంది. సో 1కి డబల్ అంటే 2, 2కి డబల్ అంటే 4, 4కి డబల్ అంటే 8, 8కి డబల్ 16, 16కి డబల్ 32, 32కి డబల్ 64. బట్ 64 అనేది ఏంటి మనకు కండిషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు అక్కడ వరకు వెళ్ళకూడదు. సో ఈ విధంగా మనమైతే ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందని చెప్పలేము. మనము క్యాలిక్యులేట్ చేస్తేనే చెప్పొచ్చు. సో ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 ప్రింట్ అవుతుంది, తర్వాత 4, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 32. సో ఈ విధంగా కౌంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది 6 టైమ్స్ అనేది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనేసి. సో కౌంట్ చేయకముందే మీరు చెప్పగలరా? చెప్పలేరు. సో ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనము
ఈ వైల్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి. సో చూడండి, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది, 1 2 4 6 8 16 32 ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి 550 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 286 అని ఇచ్చేసాను అనుకోండి, i ≤ 2860. ఇప్పుడు చెప్పగలరా మీరు ఎన్ని టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది? గెస్ చేయండి, చెప్పగలమా? చెప్పలేము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 6 అని ఇచ్చేసాను, i × 6. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను 6 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి మనకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది? చెప్పగలరా? చెప్పలేరు కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనము వైల్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది అనేసి. మేబీ జస్ట్ 5 టైమ్స్ ప్రింట్ అయింది చూడండి. నేను ఒక ఈజీగా 7-8 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనుకున్నాను, బట్ ఓన్లీ 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఫస్ట్ టైం 1 ప్రింట్ అయింది, అండ్ 1 × 6 6 6 6 36 36 × 6 216 216 × 6 1296. సో ఇంకొకసారి మల్టిప్లై చేస్తే మనకు ఈ నెంబర్ కన్నా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ని చెప్పలేము. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం వైల్ లూప్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్ గా వైల్ లూప్ గురించి. అండ్ వైల్ లూప్ కి ప్లస్ డూ వైల్ లూప్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ ఫర్ కి వైల్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కూడా కంప్లీట్ గా అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.